నమస్కారం. అందరు బాగున్నారు కదా? మన మునుగోడు ఎన్నిక అయిపోయింది. మునుగోడు ఎన్నిక అయిపోయి 2 రోజులే. ఇవాళ ఎగ్జిట్ పోల్ల మీద ఎగ్జిట్ పోల్ వస్తున్నాయి. రకరకాల ఛానళ్లు, రకరకాల మీడియా నెట్వర్క్లు ఎగ్జిట్ పోల్ చేస్తున్నారు. కొందరు బీజేపీ గెలుస్తుంది అంటున్నారు, కొందరు టీఆర్ఎస్ గెలుస్తుంది అంటున్నారు, కొందరు టైట్ ఫైట్ అంటున్నారు. సరే, ఇప్పుడున్న దాంట్లో ఒకళ్ళిద్దరు ఎక్కువ టీఆర్ఎస్ గెలుస్తూ అంటున్నారు. 6వ తారీఖు నాడు ఎవడు గెలుస్తాడు, ఏ పార్టీ గెలుస్తుంది, ఎంత మెజార్టీతో గెలుస్తుంది మనం వెయిట్ చేసి చూద్దాం. కానీ నా లెక్క ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో మోస్ట్ ఇంపార్టెంట్ పొలిటికల్ గా రేపు 2023లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి జరగాల్సిన ఎన్నిక జరిగింది. రావాల్సిన రిజల్ట్ వస్తున్నది. మనకు 2019 తర్వాత లోక్సభ ఎన్నికల తర్వాత ప్రజలు భారతీయ జనతా పార్టీని కోరుతున్నారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కోరుతున్నదని మనకు ఒక ఐడియా మనకు వచ్చింది. ఇవాళ ఆ రానున్న నెక్స్ట్ ఇయర్ వస్తున్న జనరల్ ఎలక్షన్స్ కోసము భారతీయ జనతా పార్టీకి దక్షిణ తెలంగాణలో మంచి గ్రౌండ్ క్రియేట్ చేయడానికి అవసరం ఉండే. అది ఎన్నికతోటి అయిపోయింది. ఉత్తర తెలంగాణలో ఎక్కువ శాతం నియోజకవర్గాలలో బీజేపీ బాగా బలంగా పాతుకపోయింది. రేపటి నాడు 2023లో వచ్చిన ఎమ్మెల్యే ఎలక్షన్లలో బీజేపీని తట్టుకోవడము చాలా కష్టము. కేసీఆర్ చేసేది మేనేజ్మెంట్ ఎన్నికలు. ఆ పొలిటికల్ గా పొలిటీషియన్ కింద లెక్కనే పట్టనే ఆయన కుటుంబాన్ని కేవలం పైసలు. మీరు చూసారు కదా, 85 మంది ల్యాండ్ గ్రాబర్స్, ఎమ్మెల్యేలు కాదు, ల్యాండ్ గ్రాబర్స్, 19 మంది స్కామ్స్టర్స్, వాళ్ళు మంత్రులు కాదు, వీళ్ళందరూ 4 రోజులు మకాం పెడితే ఈ పరిస్థితి ఉన్నది. నెక్స్ట్ ఇయర్ ఎన్నికలో పుష్కలంగా యాంటీ కేసీఆర్ గాలి ఉంటది. మోదీ గారికి ఫేవరబుల్ గా, బీజేపీకి ఫేవరబుల్ గా గాలి ఉంటది. నెక్స్ట్ ఇయర్ ఎన్నికలో ఎక్కడనైతే మాకు భారతీయ జనతా పార్టీకి బలం అవసరమో ఆ ప్రాంతంలో ఇవాళ బలం చేకూరింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న పాపులర్ గా ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఫ్యూచర్ ఉందో, ప్రజల కోసం ఏమైనా చేద్దాం అనుకుంటున్నారో, మంచి పార్టీ తెలంగాణ ప్రజలు చూస్ చేసుకుంటున్న పార్టీ బీజేపీ, బలమైన నాయకత్వం ఉన్న పార్టీ బీజేపీ, భవిష్యత్తులో కూడా నాయకత్వం కనబడుతున్న పార్టీ బీజేపీ. దయచేసి మళ్ళీ ఈ ఫుల్ బిజినెస్ వాళ్ళు పైసలు సంపాదించుకుందామని రాజకీయాల్లో ఉండేటోళ్ళు కాదు. 24/7 పాలిటిక్స్ చేసేటోళ్ళకి ఇది మంచి ఆలోచించాల్సిన నెక్స్ట్ 3 to 4 months అందరూ కూడా ఆలోచన చేయండి. కాంగ్రెస్ క్యాడర్ గాని, కాంగ్రెస్ లో ఉన్న పాపులేటర్ గాని దయచేసి మీరు ఫ్యూచర్ ఎక్కడ ఉందో చూస్ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. బీజేపీకి డీసెంట్ అభ్యర్థి ఉంటే కాంగ్రెస్ కి డిపాజిట్లు పోయే గల్లంతయ్యే పరిస్థితి ఉన్నది. ఇది బీజేపీ మళ్ళా కాంగ్రెస్ పార్టీ కాదు. కేసీఆర్, నువ్వు మేనేజ్ చేసుకుంటందుకు పీసీసీ ప్రెసిడెంట్ ఓడునడో వానికి మేనేజ్ చేసుకోనికే దిస్ ఈజ్ నరేంద్ర మోదీ ఏరా. ఈడ బీజేపీ మేనేజ్ కాదు. ఇక నువ్వా కేసీఆర్ అనేటోడు టీఆర్ఎస్ పార్టీ ఏ రోజైనా బీజేపీకి చాలా వీక్ అపోనెంట్. కాబట్టి మునుగోడు ఎన్నిక ఏదైతే ట్రెండ్ కనబడతా ఉందో, భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ పొలిటికల్ గా, మారల్ గా నెగ్గింది. ఫ్యూచర్ ఇస్ బీజేపీస్ ఇన్ తెలంగాణ. భారత్ మాతాకి జై. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.